నేను వెళుతున్నాను, మరలా వస్తాను. కానీ మీరు ఒక పని చేయండి. ఏ పని చేయాలి? మీరు నివసించిన మేడగది వదిలిపెట్టబాక. మేడగదిలోకి రండి. నేను పంపిస్తానని తండ్రి చేత చేయబడిన వాగ్దానపు ఆదరణ కొరత వస్తాడు. ఆయన వచ్చే వరకు అక్కడే నిలబడండి. నిలబడిన తరువాత ప్రార్థన చేసి 50వ రోజున పండుగ వచ్చింది. అప్పుడు అందరూ ఆత్మచేత నింపబడ్డారు. అగ్ని దిగి వచ్చింది, మేడగది మండింది, అగ్ని 4లాగా విభాగించబడింది. విచిత్రమైన అనుభవం ఏంటో తెలుసా? లేఖనాల ప్రకారం అందరూ అగ్ని చేత నింపబడ్డారు, పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందారు, కృపను పొందారు. ఆ తర్వాత జరిగింది ఒక మాట చెప్పనా? ఊరంతా ఎక్కొచ్చారు. వీళ్ళు ఇంతకు మునుపు ప్రజల దగ్గరికి వెళ్ళారు. ఇప్పుడు ఏమైందో తెలుసా? నిలబడి ఏడ్చి ప్రార్థన చేస్తే ఆకాశం తెరవబడింది, అభిషేకం దిగి వచ్చిన వెంటనే మొదటి కార్యం ఏంటో తెలుసా? జనులు పట్టణములో ఆయా భాషలు మాట్లాడు వారు మేడగదిపైకి ఎక్కి వచ్చి అగ్ని చేత నింపబడి గడగడగడలాడుతూ వాడు మాట్లాడుతుంటే అన్ని దేశాల నుంచి ఉన్న ప్రజలు వచ్చి మేడగది ఎక్కారట. అధ్యాయం ఎన్నిసార్లు చదువుతాను. వీళ్ళు ఇంతకు మునుపు ప్రసంగం చేస్తే గలిలయకెడితే గలిలయ ప్రజలు విన్నారు, ఎక్కడికి వెళితే కఫెర్నహూం ప్రజలు విన్నారు. కానీ మేడగదిలోకి వెళితే ప్రపంచ జాతులంతా ఎక్కి వచ్చారు. ఆ కార్యం ఈ రోజులో జరగబోతుంది. నిన్ను మన్నించి అగ్ని దిగిరాబోతావు, నిన్ను మన్నించి అభిషేకం దిగిరాబోతుంది. అగ్ని నిన్ను కాల్చునేగాక, అగ్నిని అభిషేకం చేతను నింపునేగాక. వెంటనే వాళ్ళు ఎవరో తెలుసా? చేతగాని వాళ్ళు అనేది ఇంటూ కొట్టాడు. వాళ్ళు చేతైన వ్యక్తులుగా దిగి వెళ్ళబోతా ఉన్నారు. వీళ్ళు మొన్న చేతగాని వాళ్ళు, మొన్న పిరికివారు, మొన్న కృషించిపోయిన వారు, మొన్న కృంగిపోయిన వాళ్ళు, మొన్న చల్లబడిపోయిన వాళ్ళు, తన జీవితంలో అదో రకమైన జీవితాన్ని జీవించిన విశ్వాసం లేని మూర్ఖతరం. ఇప్పుడు వీళ్ళెవరో తెలుసా? 2026లో లోకమును తల్లకిందులు చేసేవారయ్యా. కృపగలిగిన దేవుడు ఆ కార్యం చేయబోతున్నాడు. ఎవరయ్యా వీళ్ళు? వీళ్ళు లోకమును తల్లకిందులు చేసేవాడు. ఒకప్పుడు చేతగాని వాళ్ళు ఇప్పుడు అభిషేకం చేత నింపబడిన వాళ్ళు. ఇప్పుడు బలమైన కార్యాలు చేయబోతున్నాడు. చప్పట్లు కొడతారా? భయంకరమైన ఏరుకో కోల్తది. పాటలు పాడతారా? పునాదులు కదులుతాయి. చేతులు ఎత్తుతారా? అద్భుతాలు జరుగుతాయి. వారు దేవుని స్తుతిస్తారా? మహిమ మేఘం దిగిరాబోతా ఉంది. దేవాలయం మహిమతో నింపబడబోతుంది. మేడగదికి ఎక్కిరా, ప్రభు సన్నిధికి ఎక్కిరా, పాదాల దగ్గర పడి ఏడ్చే అనుభవానికి రా. అయ్యా, నేను చేతగాని వాడిని అయ్యాను, నీతోనే ఉన్నాను, 3.5 సంవత్సరాలు తిరిగాను, నిష్ప్రయోజకుడనయ్యా, నన్ను ఒక ప్రయోజకుడిగా చేయవా అని సంఘం, సేవకులు, విశ్వాసులు మోకరించి ప్రార్థన చేయగలిగితే ఆకాశం తెరవబడి అగ్ని దిగిరాబోతుంది. అది అభిషేకించబోతుంది. నీ గురించిన ఒక మాట, పోయిన వారం, పోయిన సంవత్సరం చేతగాని వాడు, ఈ సంవత్సరం ఏంటో తెలుసా? తల్లకిందులు చేసేవాడు.